ఆరాధింతును యేసయ్యా. ఆరాధనలా నా మీదికి పరిశుద్ధాత్మ వచ్చి దేవుడు అక్కడ నిలబడి నా మీదున్న దురాత్మను పోడగొట్టాడు. అది 30 ఏళ్ళ ఆయనట నా మీద పీడించబట్టి. 30 సంవత్సరాల బట్టి ఉంటానని దేవుడు అడుగుతా అంటే అది చెప్తాంది. అది మంత్రశక్తి అట, మంత్రాలతో వచ్చిందట. అది అవమానంగా పోతలేదు. 30 సంవత్సరాల బట్టి నేను కోటి ఒక్క విగ్రాధన చేసిన మేము గౌడ్సు నల్లబెల్లి 5 మీర్లు తిమ్మిర్లు పోయినాయి, ఇక్కడనే విడుదలైనాయి. ఆరోగ్యం మొత్తం మంచిగా అయింది. మునుపటి లెక్క నేను పాత లెక్కలో ఉన్నట్టున్నా, వయసులో ఎట్లున్నానో అట్లున్నా. ఇప్పుడు మంచిగా ఉన్నా. నన్ను ఎన్నో పీడించింది, ఎన్నో చేసింది. అది ఇక్కడ విడిపోయింది. తండ్రి ఏమనిపించింది ఇక్కడ ప్రార్థన చేస్తుంటే? నాకు పరిశుద్ధాత్మ మొత్తం వణుకుడు వచ్చింది. కొట్టండి గట్టిగా చెప్పట్లు. వణుకుడు వచ్చి దేవుడు ఆడ నిలబడ్డాడు. వణుకుడు వచ్చి బిడ్డ వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అంటే నేను పోను, నేను ఇక్కడనే ఉంటున్నాను అంటాను. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాల మంచి మాట పోతావు పో అనగానే 30 ఏళ్ళు అయింది అయ్యా, నాకు యాట్లు వచ్చిందిగా ఉరుకుతాంది. అప్పుడు అయ్యా ప్రార్థన చేస్తా అంటే ఎవరైతే రోగాలతో ఉన్నారో ముందుకు రండి అన్నప్పుడు నేను ముందుకు వస్తే నా తల మీద చేయి పెట్టినప్పుడు నాకు పరిశుద్ధాత్మ నన్ను తాకి నేను అయమయంగా ఎగిరి గంతులు వేసా. గట్టిగా చపలు కొట్టి ప్రభుకి స్తోత్రం. అంత బలంగా తాకింది నన్ను. తాకుడే కాదు, అయ్యలో ఉండి దేవుడు ఏం మాట్లాడిండు, బిడ్డ నీ బలహీనతలన్నీ తీసివేస్తాను అన్నాడు. ఈ చిన్ని సాక్ష్యం ముగిస్తున్నా. కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం. బాగా ఉబ్బి నడవరాలేదు అసలు. దేవా నేను ప్రతి మంగళవారం నేను పోతా కదా ప్రభా, నీ చిత్తమే నన్ను నడిపించు దేవా. నాకు బలం శక్తిని కాళ్ళ శక్తిని ప్రభా. నేను ప్రార్థన చేసుకున్న వచ్చినాయి. కుర్చీలో కూర్చొని కూడా లేవరాలే, నాకు కూర్చోరాలి. అట్లనే కూర్చొని ఉన్నా. రోగులతో ఉన్న వాళ్ళు ముందుకు రాలన్నప్పుడు నేను ముందుకు వచ్చినాయి. అయ్యా ప్రేర్ చేసినప్పుడు అప్పుడు నాకు ఆ నరం ఎంత ఉబ్బిపోయిందో అది మొత్తం తగ్గింది. ఒక శక్తి, ఒక బలం నా కాళ్ళల్లో వచ్చింది. వచ్చేటప్పుడు నడవరాకుంటున్నా, పోయేటప్పుడు మంచిగా నడిచిపోయిన. దేవానికి వందనాలు. ఏమిచ్చి నీ రుణం తీసుకోలేదు ప్రభా అని నేను సంతోషపడ్డాను.